Standing on the edge of a cliff, realize there must be more to life than this. Reaching for the stars. సో హాయ్ గైస్, నా పేరు చరణ్. మీరు చూస్తున్నారు చరణ్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నాది చిన్న రిక్వెస్ట్, కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మొబైల్లో త్వరగా పొందగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఏం చెప్పేస్తున్నాను అంటే, మనము యూట్యూబ్లో చాలా తప్పులు చేస్తున్నాం. ఆ తప్పులు ఏంటి, వాటిని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలి మనము అన్న దాని గురించి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్, మనము యూట్యూబ్లో తప్పులు చేయడం ద్వారా ఏం చేస్తుంది అంటే యూట్యూబ్ కంపెనీ మన ఛానల్ని స్పామ్లో పెట్టేస్తుంది లేదా టర్మినేట్ చేయడం జరుగుతుంది. ఓకే, దాంట్లో మెయిన్ రీజన్ వచ్చేసి A1 రీజన్, వేరే వాళ్ళు ఇప్పుడు జనరల్గా లైవ్ చేస్తూ ఉంటారు కదా. లైవ్ చేస్తూ ఉంటే వాళ్ళను మనం డౌట్స్ అడగవచ్చు, తప్పులేదు. కానీ వాళ్ళ లైవ్ చాట్లో కామెంట్ బాక్స్లో మన యూట్యూబ్ సంబంధించిన వీడియో లింక్స్, మన ఛానల్కి సంబంధించిన లింక్స్ అక్కడక్కడ పేస్ట్ చేయడం ద్వారా మన ఛానల్ అనేది స్పామ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇది మెయిన్ రీజన్. ఇలా చాలా మంది చేస్తూ ఉంటారు. ఓకే, ఇలా చేయొద్దు అసలుకు. నెక్స్ట్ నెంబర్ 2 వచ్చేసి సబ్ ఫర్ సబ్. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, ఫేస్బుక్లో ఎక్కువ యూజ్ చేస్తుంటారు దీన్ని, సబ్ ఫర్ సబ్. ఇంకోటి వాట్సాప్లో కూడా చాలామంది చేస్తుంటారు. అది ఏంటి అంటే, మీరు నన్ను సబ్స్క్రైబ్ చేయండి, నేను మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని చాలామంది ఇట్లా అది చేసుకుంటారు అన్నమాట. ఓకే, ఈ విధంగా చేసుకుంటారు. నేను మీరు చేస్తాను, మీరు అది చేయండి, అట్లా సబ్స్క్రైబ్ చేయండి అని ఇట్లా అడుగుతూ ఉంటారు. అడగడం ఎందుకు? అడగడం చాలా తప్పు. ఓకే, ఈ విధంగా వాట్సాప్లో ఇంకోటి ఫేస్బుక్లో చేయడం ద్వారా ఏంటంటే, గూగుల్ కంపెనీ ఏదైతే ఉందో, యూట్యూబ్ కంపెనీ గూగుల్ మొత్తం ఒకటే, యూట్యూబ్ కంపెనీ ఏదైతే ఉందో అలా వచ్చిన సబ్స్క్రైబర్స్ని స్పామ్లో కొట్టేసి రిమూవ్ చేసేస్తుంది అనమాట. ఓకే, అలా అస్సలు చేయకూడదు, సబ్ ఫర్ సబ్ అస్సలు చేయకూడదు. ఓకే, నెక్స్ట్ నెంబర్ 3. ఓకే, మన యూట్యూబ్ ఛానల్లో మనం అప్లోడ్ చేసిన వీడియోస్ని మన ఛానల్లో మనమే చూసుకోకూడదు. ఓకే, ఇది మెయిన్ రీజన్. చాలామంది చూస్తూ ఉంటారు, అప్లోడ్ చేశాను కదా, ఈ వీడియో ఎలా ఉంది అని చాలామంది మన వీడియోస్ మనమే చూస్తూ ఉంటాం కదా. అట్లా చూడడం చాలా తప్పు. మీరు చూసుకోవాలనుకుంటే వేరే ఫోన్ అడిషనల్గా వేరే యూజ్ చేసుకోండి, లేదంటే వేరే వాళ్ళదైనా ఇప్పించుకొని తీసుకొని చూసుకోండి, తప్పులేదు. కానీ మీ మొబైల్లో మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ని మీరు మాత్రం చూడకూడదు. ఓకే, నెక్స్ట్ నెంబర్ 4. అలా చూసుకోవాలి అంటే మీ వీడియోస్ మీరు వాటికి లైక్స్, కామెంట్స్ ఏ విధంగా చూసుకోవాలన్నది మీకు డౌట్స్ ఉంటుంది కదా. దానికోసం అయితే ప్లేస్టోర్ నుంచి వైటీ స్టూడియో అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, దాని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఆ యాప్ ఏ విధంగా రన్ అవుతుంది, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అన్న దాని గురించి నేను ఇంకో వీడియో కూడా చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, దాని గురించి ఆ యాప్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పేస్తాను. ఓకే, నెంబర్ 4 వచ్చేసి మెయిన్గా చాలామంది చేస్తుంటారు ఏదంటే, ఒక పర్సన్కి ఒక యూట్యూబ్ ఛానల్ మాత్రమే ఉండాలి, ఒక యాడ్సెన్స్ అకౌంట్ మాత్రమే ఉండాలి. ఓకే, 2-3 యూట్యూబ్ ఛానల్స్, 2-3 యాడ్సెన్స్ అయితే ఉండకూడదు. ఓకే, ఫ్యూచర్లో యూట్యూబ్ కంపెనీ ఏం డెసిషన్ తీసుకుంటుందో మనమైతే చెప్పలేము కదా. మొన్న రీసెంట్గా December 10 కొన్ని కొప్ప నుంచి ఒకటి రిలీజ్ చేసింది అప్డేట్ కదా. ఇలాంటి అప్డేట్స్ ఏ విధంగా యూట్యూబ్ తీసుకుంటుందో మనమైతే ముందే చెప్పలేము కదా. దానికోసం అయితే ఒక పర్సన్ అంటే ఒక వ్యక్తికి ఒక యూట్యూబ్ ఛానల్ మాత్రమే ఉండాలి, ఒక యాడ్సెన్స్ అకౌంట్ మాత్రమే ఉండాలి. ఇది తెలియక చాలామంది అయితే చాలా మల్టిపుల్ అకౌంట్స్ అయితే మేనేజ్ చేస్తూ ఉంటారు. అలా చేయడం చాలా తప్పు. ఓకే, ఇంకొకటి యూట్యూబ్ వీడియోస్. ఇంకోటి చాలామంది యూట్యూబ్లో చూస్తుంటాను నేను, కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి వాటికి స్పూఫ్ ఇవ్వడం, దానికి డబ్బింగ్ ఇవ్వడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటివి అస్సలు చేయకూడదు. అలా చేస్తే ఏమిటైతే, వాళ్ళ ఛానల్ నుంచి తీసుకొచ్చిన వీడియోకు ఒక కంటెంట్ ఐడి అయితే ఒకటి జనరేట్ అవుతుంది. అది మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసినా కంటెంట్ ఐడి మాత్రం అయితే మనకు తెలియకుండానే అది డౌన్లోడ్ అయిపోతుంది. ఆ కంటెంట్ ఐడి మీద మళ్ళీ అదే ఐడి ద్వారా అదే వీడియోని మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే యూట్యూబ్ కంపెనీ కంటెంట్ ఐడిని గుర్తిస్తుంది, ఐడెంటిఫై చేసి ఆ వీడియోస్కి ఇప్పుడు 1,00,000 వ్యూస్ రావచ్చు, మీకు స్పూఫ్ చేసే వాళ్ళకు 1,00,000 వ్యూస్ రావచ్చు, ఎన్నైనా రావచ్చు అమౌంట్. ఓకే, అమౌంట్ చాలా వస్తుంటుంది, అలా చేయొచ్చు. కానీ ప్రజెంట్ మీకు ఇప్పుడు మాత్రమే నడుస్తుంది. ఓకే,
ఫ్యూచర్లో ఒక్కసారి యూట్యూబ్ అప్డేట్ తీసుకున్నాక మీ ఛానల్కి ఒక కాపీరైట్ స్ట్రైక్ పడింది అంటే ఛానల్ మొత్తం టర్మినేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పటికైనా అలాంటివి స్టాప్ చేసి వేరే కొత్తగా టెక్నాలజీ సంబంధించిన ఏదైనా సరే మీకు నచ్చింది చేసుకోండి. ఓకే, నెంబర్ 5. ఓకే, మనం ఎక్కువ అంటే మన యూట్యూబ్ ఛానల్లో మనం వీడియోస్ అప్లోడ్ చేస్తాం. చాలామంది మన యూట్యూబ్ ఛానల్కు వచ్చే యాడ్స్ని పూర్తి వరకు చూడండి అని చెప్తుంటారు. చాలామంది చూశాను నేను, చాలామంది చెప్తుంటారు. అలా చెప్పకూడదు. అలా చెప్పడం ద్వారా ఇన్వాలిడ్ క్లిక్స్ అయితే మన యూట్యూబ్ ఛానల్కు పడిపోతాయి. ఓకే, అలాంటివి పడిపోకూడదు. అలా పడిపోతే యూట్యూబ్ కంపెనీ మన ఛానల్ అయితే టర్మినేట్ చేయడం జరుగుతుంది. అలా పడకూడదు అంటే సిటిఆర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సిటిఆర్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను. అది ఏ విధంగా అప్పీల్ చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్న దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసిన మెయిన్ టాపిక్స్ అయితే తీసి మీకు ఇలాంటి తప్పులు చేయకూడదని చెప్పేశాను. ఇలాంటి తప్పులు అయితే మీరు అస్సలు చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి. కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ని క్లిక్ చేసి పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఫ్యూచర్లో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. ఇంకోటి, ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. మీకు ఇంకా ఏమైనా నా నుంచి కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, నేను మీకు అందజేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.